వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఉమ్మడి జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కాగా గవర్నర్ పర్యటనకు సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, గవర్నర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్ర గవర్నర్ వర్మ ఉమ్మడి నేటి రోజు ఉన్నారు. మొదటి రోజున ములుగు జిల్లాకు గంట క్రితం చేరుకున్నారు. మొదటగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ రోడ్డు మార్గాన ములుగు చేరుకున్నారు. ములుగు చేరుకొని ప్రభుత్వ అతిథి గృహంలో చేరుకోగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఇతర అధికారులు గవర్నర్ గారికి ఘన స్వాగతం పలికారు. అయితే ఏదైతే ములుగు జిల్లా గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడ గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో గవర్నర్ గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎప్పుడు ఏర్పడింది, ములుగు జిల్లాలోని మౌలిక వనరులు ఏ రకంగా ఉన్నాయి, జిల్లా అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనేది జిల్లా కలెక్టర్ దివాకర గవర్నర్ కి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా పర్యాటనలో ములుగు జిల్లా ప్రథమంగా ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గవర్నర్ కి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి విషయాన్ని కూడా అధికారులతో పాటు గవర్నర్ ని కూడా మన కలెక్టర్ గారిని కూడా గవర్నర్ అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ నుండి మళ్ళీ ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్ళనున్నారు. అక్కడ భోజన విరామనంతరం జిల్లాకు సంబంధించి 25 మంది ఎవరైతే ఉన్నారో, అంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులతో కూడా ఇంటరాక్ట్ కానున్నారు గవర్నర్ గారు. అక్కడ నుండి డైరెక్ట్ గా ఏదైతే కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిందో ఆ దేవాలయానికి వెళ్ళనున్నారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు అక్కడ గైడ్ తో దేవాలయానికి సంబంధించిన నిర్మాణము, ఆ తర్వాత కాకతీయులు కట్టిన నిర్మాణంలో అక్కడ ప్రత్యేకతలు, ఆ తర్వాత యునెస్కో గుర్తింపు పొందడానికి గల ప్రత్యేక కారణాలను గైడ్ ద్వారా తెలుసుకోనున్నారు. అక్కడ నుండి రామప్ప సరస్సును సందర్శించి నేరుగా భూపాలపల్లి జిల్లాలోని కోటగుళ్ళను కూడా సందర్శించనున్నారు. అక్కడ నుండి మళ్ళీ ఏదైతే లక్నవరం సరస్సు అని ఉంది, అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఆ సరస్సుకు సంబంధించి సందర్శించిన అనంతరం అక్కడ రాత్రి బస చేయనున్నారు గవర్నర్ గారు. శ్రీనివాస్ గారు, గవర్నర్ గారి పర్యటన మొత్తం ఎన్ని రోజుల పాటు కొనసాగనుంది? అక్కడ గవర్నర్ గారి పర్యటన నేటి నుండి 3 రోజులు కొనసాగనుంది. ములుగు జిల్లా, తదుపరి భూపాలపల్లి జిల్లాలోని ఒకే ఒక పర్యాటక కేంద్రమైన కోటగురకు వెళ్ళి మిగతా ఈ రోజు అంతా కూడా ఇలాగే కేటాయించనున్నారు. ఇక్కడ నుండి నేరుగా రేపు ఉదయం హన్మకొండ చేరుకొని హన్మకొండలో చారిత్రక కట్టడాలు కానీ దేవాలయాలను సందర్శించనున్నారు. అక్కడ కూడా సేమ్ అధికారులతో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారి ద్వారా కూడా తెలుసుకోనున్నారు. రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ తదుపరి ఎల్లుండి అంటే 3వ రోజున మాత్రం జనగాం జిల్లాకు వెళ్ళి జనగాం జిల్లాలోని ఏవైతే పర్యాటక కేంద్రాలు ఉన్నాయో జైన్ మందిర్ నుంచి మొదలుకొని తర్వాత కలెక్టర్ కార్యాలయంలో కూడా అధికారులతో సమావేశం ఏర్పరచుకున్న తర్వాత అనంతరం భువనగిరి జిల్లాకు వెళ్ళనున్నారు, యాదాద్రి జిల్లాకు వెళ్ళనున్నారు. ధన్యవాదాలు.